పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూం నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారీరదనచ్చదాం. ఓం పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభువే నమః. పద్మరాగ శిలలు ఎలా ఉంటాయి? చాలా నున్నగా నిర్మలంగా ఉంటాయన్నమాట. చాలా గట్టిగా ఉంటాయి, నిర్మలంగా ఉంటాయి, తర్వాత వచ్చేసి నున్నగా ఉంటాయన్నమాట. ఆ విధమైనటువంటి చెక్కిలి కలిగినటువంటి తల్లి అద్దాన్ని కూడా తిరస్కరించేటువంటి, ఇప్పుడు మనం వచ్చేసి అద్దంలో వచ్చేసి మనము మేకప్ వేసుకుంటాము, ఆ అద్దం కూడా అవసరం లేదనమాట తల్లికి వచ్చేసి. అంత నునుపైనటువంటి చెక్కిలి కలిగినటువంటి ఆ తల్లి అంత అందంగా ప్రకాశిస్తూ ఉంది. ముఖము ఆ విధంగా చిరునవ్వుతో ప్రకాశిస్తూ ఉంది. ఆ తల్లికి నా యొక్క నమస్కారములు. ఓం నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారీరదనచ్చదాయై నమః. ఇప్పుడు వచ్చేసి పగడాలు ఉంటాయి. పగడాలు మనం వచ్చేసి ఎరుపు కలిగినటువంటి పగడాలు. అదే కాకుండా దొండపండులు ఉంటాయి. దొండపండు వచ్చేసి బాగా ఎర్రగా ఉంటుంది. ఆ యొక్క దొండపండుని కోసినట్లయితే ఎర్రగా ఉంటుంది. వాటిల్ని కూడా మించిపోయేటువంటి ఎరుపైనటువంటి పెదవులు అమ్మవారి యొక్క పెదవులు. అంటే అంత ప్రకాశించేటువంటి ఎర్రనైనటువంటి పెదవులు, ఆ యొక్క ముఖములో ఒక అందమైనటువంటి చిరునవ్వుతో కూడినటువంటి ఆ తల్లికి నా యొక్క నమస్కారములు.